లగ్జరీ కార్ల రేట్లు భారీగా తగ్గబోతున్నాయి. ఆడి, బెంచ్, BMW, రోల్స్ రాయ్స్ వంటి ప్రీమియం బ్రాండ్ల కార్లపై దిగుమతి సుంకాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుత లగ్జరీ కార్ల మీద 110% ఇంపోర్ట్ ట్యాక్స్ విధిస్తున్నారు. అంటే ₹1,00,00,000 విలువైన కారు మీద ₹1,10,00,000 ట్యాక్స్ చెల్లించాలి. దీనికి జీఎస్టీ అదనం. ఈ మధ్యే లగ్జరీ కార్లపై జీఎస్టీని 40% పెంచారు. అంటే ₹1,00,00,000 విదేశీ వాహనం వినియోగదారుని చేతికి వచ్చేసరికి అన్ని ట్యాక్స్లతో కలిపి దాని రేటు దాదాపు 3 కోట్లు అవుతుంది. ఈ ఖరీదైన కార్లు ఎక్కువగా యూరోపియన్ కంట్రీస్ నుంచి దిగుమతి అవుతున్నాయి. జర్మనీ, బ్రిటన్ వంటి దేశాల కంపెనీల బ్రాండ్లకు ఇండియాలో భారీగా పెట్టుబడి ఉంది. ఇక యూరోపియన్ యూనియన్ తో ఫ్రీ ట్రేడ్స్ డీల్ పై భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈ సంప్రదింపులు తుది దశకు చేరుకోనున్నాయి. త్వరలోనే ఇండియా, EU మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందని యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ తెలిపారు. ఇక దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులోనే ఇండియా, EU ట్రేడ్ డీల్ దాదాపుగా ఖాయమందని ఉర్సులా చెప్పారు. ఆమె భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రీన్లాండ్ విషయంలో అమెరికా, ఐరోపా దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియాతో వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని EU దేశాధినేతలు తొందరపడుతున్నారు. ఉర్సులా భారత పర్యటనలోనే ట్రేడ్ డీల్స్ పై సంతకాలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. EUతో ఒప్పందం కుదిరితే €15,000 కంటే ఎక్కువ ధర ఉన్న కార్లపై దిగుమతి సుంకాలు ప్రస్తుతం ఉన్న 110% నుంచి 40% వరకు తగ్గుతాయి. ఇంపోర్ట్ డ్యూటీలు తగ్గితే ఓక్స్ వాగన్, ఆడి, బెంచ్, రోల్స్ రాయ్స్ వంటి కంపెనీల కార్ల ధరలు తగ్గి దిగి వస్తాయి. అంటే ₹2 కోట్ల రేంజ్ లో ఉన్న కారు ధర 70 లక్షల వరకు తగ్గుతుంది. 50 లక్షల విలువైన కార్ల రేటు కూడా 20 లక్షల వరకు తగ్గుతాయి. అక్టోబర్లో జీఎస్టీ తగ్గింపుతో కార్ల ధరలు కూడా తగ్గాయి. ఇప్పుడు ఐరోపాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరితే ఖరీదైన కార్లు అంతకంటే భారీగా తగ్గుతాయి. అయితే ఇంపోర్ట్ డ్యూటీలు తగ్గించుకున్నందుకు గాను కార్ల కంపెనీలు మన దేశంలోనే ఉత్పత్తి చేయాలనే నిబంధనను తీసుకురావచ్చు. కనీసం ఇక్కడ అసెంబ్లింగ్ ప్లాంట్ అయినా ఏర్పాటు చేయాలనే రూల్ పెడతారని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.